హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అక్షనకి బ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. మేము వచ్చేసి ఇప్పుడు అల్లనేరేడు పండ్లకైతే వచ్చినాము. అల్లనేరేడు పండ్లు అంటే నేరేడు పండ్లు. ఇప్పుడు మెల్లగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, వర్షం కూడా పడుతుంది. గొడుగు కూడా తెచ్చుకున్నాం. మేము అల్లనేరేడు పండ్లకైతే వచ్చినాము. ఇక్కడ మనము అల్లనేరేడు పండ్లకి వెళ్తుంటే రూట్ ఎలా ఉందో మొత్తం బురద అయిపోయింది. బండి స్లిప్ అవుతుంది మొత్తం. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఆ నీళ్ళ నుంచి వచ్చినాం. మొత్తం ఒక సగం టైర్ అయితే మునిగిపోయింది. మొత్తం మా బైక్ది దిగబడుతుంది. మొత్తం రోడ్ మొత్తం బురద అయిపోయింది. మొత్తం స్లిప్ అయిపోతుంది బైక్. లోపల పోతుంది. మెల్లగా వర్షం అయితే స్టార్ట్ అయింది. తడిసిపోతామని చెప్పేసి గొడుగైతే తెచ్చుకున్నాం. ఫుల్ గాలి అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్తే అక్కడ అల్లనేరేడు పండు చెట్లు ఉంటాయి. ఇవి అయితే తెంపుకోవాలి. చలో, ముగ్గురికి ఒకటే గొడుగు తెచ్చుకున్నాం. అంటారా అబ్బాయి? నువ్వు వెనక నుంచి మొత్తం దినేసి కాలనీ అయితే ఇక్కడ నుంచి కొంచెం దానికి కాలనీ అదే దిగబడుతుందిరా. దిగబడుతుంది చల్లలు కానీ దిగబడుతుందిరా. నడు నడు మొత్తం దిగబడుతుంది. అసలు లోపల పోతుంది. ఎట్లా పోయేది? ఇట్లనే మామూలే లేదు. వస్తుందారా? అయ్యా మొత్తం ఎలా ఉంది చూడండి. మొత్తం బురద అయిపోయింది. నైట్ వర్షం పడ్డది కదా, మొత్తం బురద అయింది. అరే మొత్తం తిరుగుతుంది రా. చెప్పు అవసరం అని చెప్పు. మొత్తం చెప్పు మొత్తం కింద పడతావురా. చెప్పు మొత్తం విరిగిపోయిన వాళ్ళ బురదల. మెల్ల నడుగురి. బురద అయింది. ఈ అల్లనేరేడు పనులు ఏమో కానీ ఇలా నుంచి అనవసరంగా వచ్చినావురా మనం. పోయిందిరా, చెప్పలేకపోయింది. వెళ్తలేదు. అమ్మా ఇదేంద్రా రే, ఇంత దూరంగా దిగబడుతుంది. అరే చెప్పలతో వెళ్ళదా ఇప్పుడు? వెళ్తుందా? చెప్పు తెగిపోతుందిరా నాయన. ఇలా పట్టుకోరు, గొడుగు పట్టుకో. చెప్పు ఎట్లా అయిందిరా నాయన, మొత్తం దిగిపోయింది. అరే ఒక పని చేద్దాం రా, చెప్పులు ఏందన్నా పెడదాం రా. కిరణ్ 2 చెప్పులు అని ఇళ్ళకి అనవసరంగా వచ్చాయిగా. పని చేద్దాం. చెప్పులు ఇన్నేడు ఊరి, చెప్పులు ఇన్నేడు ఊరి. అరే ఇంకో చెప్పేదా? వర్షం వస్తుంది. ఈయన పెట్టేసి చెప్పు. అరే నువ్వు కూడా ఈయనేడు చెప్పు. ఈయన ఇష్టం వెళ్ళాలి ఇంకా మనం.
బురద అయిపోయింది. ఇది దగ్గరకు వస్తురా, వద్దు దగ్గరకు వద్దు మంచిగా బాలు పడతాయి. ఆల్మోస్ట్ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు చెట్టు వచ్చేసి అదే చెట్టు వచ్చేసి ఇది చాలా అంటే చాలా కింద పడ్డాయి. చాలా అంటే చాలా కింద పడ్డాయి. మొత్తం అల్లనేరేడు పండ్లు మొత్తం కింద పడ్డాయి. ఇక్కడైతే మొత్తం గుత్తులు గుత్తులు ఉన్నాయి అల్లనేరేడు పండ్లు. మీకు అనిపిస్తుందో లేదో కెమెరాలో, ఇవన్నీ అల్లనేరేడు పండ్లే. ఈ కొమ్మ కూడా ఉంది అల్లనేరేడు పండ్లు. ఏముంది పట్టేస్తారా అల్లనేరేడు పండ్లు. వావ్, ఇవైతే ఇప్పుడు తెంపుకోవాలి. మెల్లగా సూర్యుడు అయితే బయటకు వచ్చిండు, మీరు చూడొచ్చు. మనడైతే ఇప్పుడు చెట్టు అయితే ఎక్కుతున్నాడు. తీసుకురాలే బైక్ అని పెట్టినాం, బైక్ తాళం తీసుకురాలే, ఏం తీసుకురాలి ఆమా ఊరుకొచ్చినాం. ఎవడన్నా తీసుకోపోతే ఎట్లా రా బైకు? ఇక్కడ వచ్చేసి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఈ కొమ్మకి. కనిపిస్తలేవా? కనిపిస్తలేవా? 2 గుత్తులు తెంపేరా, చూపిద్దాం ఆడియన్స్కి, వీడియో చూస్తున్న వాళ్ళకి. ఈడున్నాయి గుత్తులు గుత్తులు. ఈ గుత్తి మొత్తం తెంపు కొమ్మలు. ఆ కొమ్మ మొత్తం తెంపు, మెల్లగా కింద పడతాయి. మెల్లగా ఇట్లా ఇరిచినట్టు తెంపు. వదిలే, చూసుకోండి ఫ్రెండ్స్, అల్లనేరేడు పండ్లు అయితే తెంపినాము. వావ్, ఒక టేస్ట్ చేసి చూద్దాం. ఒక టేస్ట్ నేను ఇయ్యాను ఇప్పుడు టేస్ట్. తెంపుకోరా, తిను. ఎట్లాంటిది చూడు చెయ్యికి, దాని కలర్ ఎట్లాంటిది. ఎట్లుందిరా? సూపర్ సూపర్ టేస్ట్. ఆగు, అయ్యి ఇక కవర్ అన్నారా? మనోనికైతే కవర్ ఇస్తా, కవర్లను అయితే నింపుతాడు. కొమ్మలు తెంపితే మళ్ళీ దానికున్న కాయలు కూడా పండాయి కదా, సో అందుకని కవర్ అయితే ఇస్తున్నాం మనోనికి. ఇక భయ్యా వాడ గుర్తుంది ఒకటి చూడు మీద, కనిపించిందా? ఒకటే గుర్తుంది. ఆ గుర్తుని అనాదానం లేపి కవర్లే. గిడ గిడ గ్యాప్లా గిడ ఆ వైర్ కాడ. అరే అటు వద్దురా, కరెంట్ వైర్ ఉంది, అటు వద్దు. ఒక పని చేయి, దులుపు చెట్టు దులుపు, కింద పడతాయి. అరే మీద వస్తున్నాయి అన్ని, కింద పెట్టి కింద. ఇంకొకసారి దులుపు ఇంకొకసారి. సాలిగా అటు దొక్కకు, మొత్తం మళ్ళీ అల్లనేరేడు వాళ్ళు ఖరాబ్ అవుతాయి. దాగా కిందకి వచ్చి
అక్కడ కరెంటు వైర్ ఉంది కదా, ఈ పోల్ నుంచి కరెంటు వైర్ అయితే చెట్టు కానుకొని ఉంది. మళ్ళీ షాక్ వచ్చింది అనుకో ప్రాబ్లం అవుతుంది. సో మేమైతే దులిపేసాం. దులిపినప్పుడు కింద పడ్డాయి కదా, ఇవైతే ఏరుకుంటాం అనమాట. నేను ఒకటి తింటున్నా. తొక్కకు ఇటు చూపి ఎట్లుంది చూపి కాయ పండు. ఇప్పుడు పడ్డది తింటున్నా. మస్తుంది టేస్ట్. మనడైతే దిగుతున్నాడు ఇక, ఎందుకంటే కరెంటు పోల్ నుంచి కరెంటు వైర్ అయితే ఈ చెట్టు కానుకొని ఉన్నది. మళ్ళీ షాక్ వస్తే ఇబ్బంది అవుతుంది, చనిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ముందే వర్షాకాలం ఇది. సో అందుకని అయితే దులిపేసి దిగుతున్నాం. కింద పడ్డాయి అయితే ఏరుకుంటాం మేము. చాలా పడ్డాయి కింద, చాలా అంటే చాలా పడ్డాయి. కింద పడ్డాయి అయితే ఏరుతున్నాయి. చాలా మంచిగా పండిపోయి అవుతున్నాయి, మంచిగా పండినాయి ఇవి అల్లనేరేడు పండ్లు. ఇవి తింటే హెల్త్కి మంచిది. మేమైతే పొద్దున్న 8 గంటలకు వచ్చినాము. 8 గంటలకు వచ్చి అయితే కాలాజామ్ న్యాచురల్ జ్యూస్ వాడితే ఎట్లుంటుంది? జ్యూస్ పట్టదు, ఇవి డైరెక్ట్ తినాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే ఏరుతున్నాము. ఇంటికాడ ప్రియాంక కూడా అయితే తీయాలి పిల్లలకి. మేమైతే ఇక్కడ కొన్ని తింటాం, కొన్ని ఇంటికైతే తీసుకుపోతాం. పట్టుకో భయ్యా, వీడైతే మొత్తం తింటూనే ఉన్నాడు. ఫోన్ పట్టుకో. ఈ మ్యాక్సిమం వచ్చేసి 1 కేజీ వరకు అయితే ఉంటాయి. కేజీ ఉంటాయి ఇవి, కేజీకి ఎక్కువనే ఉంటాయి. ఇవి వచ్చేసి హైదరాబాద్లో 150 రూపీస్ 100 రూపీస్కి అయితే అమ్ముతారు. మనకైతే ఇక్కడ ఫ్రీగా దొరికింది న్యాచురల్గా చెట్టు నుంచి. ఇవైతే ఇప్పుడు ఇంటికి అయితే తీసుకెళ్దాం, మనలకైతే ఇద్దాము. సో లెట్స్ గో. అంది ఆ జామ చెట్టుకి అయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, అవి కూడా తెంపుకుందాం. అది కూడా మీకు చూపిస్తా. చలో జామ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. అరే ఫుల్ జామకాయలు ఉన్నాయి రా నాయన. అన్ని కింద పడిపోయినాయి, పండిపోయి. ఇగో ఎట్లున్నాయి జామకాయలు. వావ్ సూపర్. ఇగో గిడు ఉన్నది, దీని అయితే తినే చూస్తాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఇష్టపడిపోయారు కదా జామకాయలు. సపోజ్ ఉండొచ్చు నా తెలిసి అయితే, అందుకనే అయితే వదిలేసిపోయారు. ఇది కొరకొకనా సరే ఇట్లాంటి వస్తుంది. దీంట్లోనైతే పురుగు లేదు, కనిపిస్తలేదు. పురుగు అయితే లేదు. పండులా చూపిస్తాం. పండు కనిపిస్తున్నారు పురుగు నేల ఇంట్లో. ఇటు అటాను నాకు తెలిసి అయితే ఉండొచ్చు. పురుగు అయితే కనిపిస్తలేదు ఇందులో. తిని చూద్దాం టేస్ట్. టేస్ట్ అంతా బాగాలే. అయితే లబ్బ తింటుండ్రు వరుణ్. చాలా ఈ కవర్ పట్టుకో, ఇక వెళ్ళిపోం. ఇట్లా కూడా కింద పడిపోయింది. ఇక చూడన్నా ఏముంటాయండి ఇప్పుడు, ఏముంది పురుగులు ఇట్లా ఉండే కదా రై. పురుగులు దాంట్లో గుడ్లు గినేమో ఉంటే ఎట్లా పడ్డొచ్చు ఇది.
చాలా లోపలికి ఎట్లా చేసుకుంది మస్తు సెట్ చేసుకుంది కదా పిట్ట. ఇది పట్టుకుని పోతుందా ఏదైనా పెడదాం మంచిగా. ఇందులో ఏమన్నా ఉన్నాయి చూడు. గుడ్డు తిన్నామని ఉంది అసలు. దీనిలో ఇలా ఈ కొమ్మకాయ చెప్పులు చేతిలో పట్టుకోరు ఇక ఎట్లయినా. చెప్పులు దుమ్ముతం అయిపోయినాయి. ఎట్లయినా దిగబడుతుంది. చెప్పులు చేతిలో పట్టుకున్నాడు. ఇక నా చెప్పులు నేను పట్టుకున్నా. ఇక మన చెప్పులు పట్టుకుని నడుస్తుంది. నడు 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 నడు. ఛత్రి మర్చిపోయినాం. ఏడ పెట్టారు ఆడ పెట్టలే. టెకనల్లా పొద్దున ఛత్రి తీసుకొచ్చినాం కదా, మేమైతే మర్చిపోయినాం. వాడే తెల్లి తీసుకొస్తుండే. ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళాలి. మనోడైతే ఛత్రి తీసుకొస్తానికి అయితే వెళ్ళిండు. మర్చిపోయినాం కదా. రోడ్ ఉందేమో అని ఆ నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్గా వచ్చినాం స్పీడ్గా. చూస్తేనేమి ఇక్కడ రోడ్ లేదు, ఏం లేదు, పెద్ద పొక్కు ఉంది. పెద్ద పొక్కు ఉన్నది ఇక్కడ. స్నానం చేస్తావా అలా నీళ్ళల్లో? దిగబడతాం. బైక్ ఎడ పోతారు గల్లకు మొత్తం. ఇప్పుడు వాన కొట్టింది కదా, పచ్చి పచ్చి ఉంటుంది. ఇప్పుడు బైక్ మలపాలంటే ఇటు ఇటు గడమీకి ఎక్కియాలి. గడమీకి ఎక్కి మలపాలి ఇటు. అలనారాయణ వాడిని తెచ్చిన తింటూనే ఉంది చిట్టమ్మ. బాగుందా చిట్టి? బాగున్నాయా? వస్తా. ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? కింద పడుతున్నాయేమో జాంకాయలు, కింద పడుతున్నాయి. గొల్లల చేనుల భావనల చేనుల